దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింతకాలం, అయినను ఎందుకు నెమ్మది లేదు, అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, గుణడానికి వందనాలు. అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి, అనుగ్రహిస్తున్నటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు. మా అందరితో మీరు సూటిగా మాట్లాడండి. యేసు ఉన్నతమైనటువంటి నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 116వ కీర్తన, కీర్తనల గ్రంథము 514వ నెంబర్ పేజీలో 116వ కీర్తన 12, 13 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. చాలు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖనంలో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు, ఎందుకు ఈ లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించాడు అని గనక ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఈ కీర్తన యొక్క రచయితను గురించి మనం ఆలోచన చేస్తే, ఇది ఎవరు వ్రాసారు అని అంటే 116 కీర్తన దగ్గర మనకి తెలియదు. కొంచెం ముందుకెళితే అలాగని చెప్పి 115 దగ్గర కూడా తెలియదు. అలాగని ఇంకా కొంచెం ముందుకు వెళితే ప్రియులారా 114 కానీ 13 కానీ మనకి తెలియదు. 110వ కీర్తన దగ్గరికి వెళ్ళేసరికి మనకేం అర్థమవుతుందంటే, భక్తుడైనటువంటి దావీదు గారి యొక్క రచనలు అని చెప్పి 110వ కీర్తన దగ్గర మనం చూస్తూ ఉన్నాం. అంటే 110వ కీర్తన దగ్గర భక్తుని పేరు రాశారు కాబట్టి ఇక తర్వాత ప్రతి కీర్తనకు కూడా పేరు మెన్షన్ చేయకుండా ఆ వాక్యాలను వ్రాసుకుంటూ వెళ్ళారు. అంటే దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, ఈ రచయిత కీర్తనాకారుడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనాకారుడు ప్రియులారా భక్తుడైనటువంటి దావీదు తన ఉద్దేశాన్ని, తన ఆలోచనలను ఇలా పంచుకుంటూ ఉన్నాడు. ఏమని పంచుకుంటూ ఉన్నాడు? 103వ కీర్తనలో ఏదైతే ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి, మేలులను గురించి, ఉపకారమును గురించి చెప్తూ ఉంటాడో అదే మాటలు
మరొక పర్యాయము 116వ కీర్తనలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన వలన మేలు పొందుకున్నటువంటి వాడు దావీదు. ఎందుకు దావీదు ఇంతగా ప్రియులారా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుడు ప్రియులారా దావీదుని ఇంతగా హెచ్చించాడు అని గనక ఆలోచన చేస్తే, ప్రియులారా దావీదేమో దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు, దేవుడేమో దావీదుని హెచ్చించడం ప్రియులారా మానుకోలేదు. కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, దావీదులో ఉన్నటువంటి సుగుణం ఏంటి అని అంటే, అది ఏ పరిస్థితి అయినా సరే దేవునిని స్తుతించటం, కష్టమైనా నష్టమైనా దేవునిని స్తుతించటం. అందరూ కూడా ఇంటి దగ్గర హ్యాపీగా ఉన్నారు. దావీదుని మట్టికి అరణ్యంలో గొర్రెల దగ్గర పెట్టినప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని చిత్తం అని అనుకుని దేవుణ్ణి మహిమపరిచినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కీర్తనలోనూ కూడా ఎక్కువగా తన ప్రాణంతో ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు, తనను తాను ప్రోత్సహించుకుంటూ ఉంటాడు, తనను తాను ప్రియులారా దేవునితో మాట్లాడుకుంటూ ఉంటాడు. 103వ కీర్తనలో మనం చదువుతాం కదా, ప్రాణాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రాణమా, ఎక్కడైనా ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోతావేమో, ఆయన చేసిన మేలును మర్చిపోతావేమో. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే, ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, ఈరోజు నువ్వు అన్న ఆహారములు కలిగి ఉన్నావు అనంటే, వస్త్రాలు కలిగి ఉన్నావంటే, ఈరోజు గృహాలు కలిగి ఉన్నావంటే, ఈరోజు నీ నోట్లో నవ్వుంది అనంటే కేవలము ఆయన కృప అని చెప్పి మాటి మాటికి తన ప్రాణాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మాటి మాటికి తన ప్రాణానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మా ఊర్లో అంటారు, కూడు కలిగితే కులం మర్చిపోతారు రాగానే. ఏమండి, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈ పద్ధతి మనకు ఉండకూడదు అని చెప్పి దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఎక్కడో అరణ్యములో గొర్రెలను మేపుకుంటున్నటువంటి నిన్ను, ఎక్కడో పనికి రానటువంటి వాడు అని పిలువబడినటువంటి నిన్ను లోకులందరూ అన్నారు, కన్న తండ్రి కూడా అన్నారు, ఆడు పనికి రానుడండి, ఆడు చేతకానుడండి. కానీ నా దేవుడు అన్నాడు, నేను పనికొచ్చేవాడినని. అందరికీ ఉపయోగపడేటట్టుగా దేవుడు నన్ను చేశాడు. ప్రాణమా, ఆయనను నీవు మర్చిపోవద్దు. మనుష్యులు చేతకానివాడు అన్నారు, మనుష్యులు పనికిరానివాడు అన్నారు, మనుష్యులు ప్రియులారా చిన్న చూపు చూశారు. కానీ నా యేసయ్య నిన్ను హెచ్చించాడు, నా యేసయ్య నిన్ను ఘనపరిచాడు, నా యేసయ్య ఈ స్థితిలో నిన్నుంచాడు, ఒక సింహాసనం మీద చక్రవర్తిగా ఉంచాడు. నిజంగా ఒక సింహాసనం మీద చక్రవర్తి అవ్వడం అంటే చిన్న విషయం అంటారా? మనం ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేం. అలాంటిది ప్రియులారా, దేశాన్ని పరిపాలన చేయడానికి ఒక 5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తే ముందున్నటువంటి నాయకుడు రెండోసారి వస్తాడో లేదో తెలియదు. అలాంటిది 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యముగా పాలించగలిగినటువంటి సేవకుడు చక్రవర్తి ఎవరు? దావీదు. అలాంటి ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఇలాగూ రాసుకుంటూ ఉన్నాడు. తన ప్రాణమును గూర్చి ఒక 5 తీర్మానాలు ఈ 116వ కీర్తనలో నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. చాలా మాటలు చెప్పవచ్చు, కానీ ఒక 5 తీర్మానాలు భక్తుడు చేసుకున్నటువంటి మాటలు ప్రియులారా నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. అవకాశం ఉంటే 5 మాటలు జ్ఞాపకం చేస్తాను, లేకపోతే ప్రియులారా 1-2 మాటలు జ్ఞాపకం చేస్తాను. వీలుంటే వచ్చేవారం ఉన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. 116వ కీర్తనలో ప్రియులారా భక్తుడు ఇలాగ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసుకున్నటువంటి తీర్మానాలలో మొదటి తీర్మానం, ఆయన చేసుకున్నటువంటి తీర్మానాలలో మొదటి తీర్మానం అంటే బైబిల్ అంతట్లో కాదు సుమ, కీర్తనలంతట్లో కాదు సుమ, 116వ కీర్తనలోనే మనం ధ్యానము చేస్తూ ఉన్నాం. 116వ కీర్తనలో 2వ శరణములో మొదటి తీర్మానం ఇలా కనబడుతూ ఉంది, ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొర్ర పెట్టుదును. మొదటి తీర్మానం ఏంటి అని అంటే, భక్తుడైనటువంటి దావీదు ఇలాగ తన నోటి నుండి పలుకుతూ ఉన్నాడు. తన నోటిలో నుండి చేసుకున్నటువంటి తన అంతరంగములో నియమించుకున్నటువంటి మొదటి నియమం ఏంటి అని అంటే, మొదటి తీర్మానం ఏంటంటే, నేను నా జీవిత కాలమంతయు
ఆయనకు మొర్రపెట్టుదును అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు తీర్మానం చేసుకున్నాడు? ఆయనకి ఎందుకు మొరపెట్టాలి? ఆయన దగ్గరికే ఎందుకు రావాలి? ఆయనకే ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయనకే ఎందుకు విజ్ఞాపన చేయాలి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే చాలా చాలా సందర్భాలలో ప్రియులారా మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, బ్రతిమలాడడానికి వెళ్తూ ఉంటాం, క్షేమం కోసం వెళ్తూ ఉంటాం, ఏదో ప్రియులారా దండం పెట్టుకోవడానికి వెళ్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదటిగా ఈ విషయాన్ని సంఘం గుర్తించాలి, సమాజం గుర్తించాలి. అసలు ఎవరికి దండం పెట్టాలి మనం? అసలు ఎవరికి విజ్ఞాపన చేయాలి మనం? అసలు ఎవరికి ఆరాధన చేయాలి మనం? ఈ విషయం ముందు మనం అర్థం కావాలి. యోహాను సువార్తలు 4వ అధ్యాయములో ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆ స్త్రీ పేరు వ్రాయలేదు, కానీ ఊరి పేరుని బట్టి ఆమెకు పేరు పెట్టేశారు. రాజుల గ్రంథంలో సూనేమి పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీ అని ఎలాగైతే పేరు పెట్టేశారో, సూనేమియురాలు అని ఎలా పేరు పెట్టేశారో, ఈమెకు కూడా ఏం పేరు పెట్టేశారు? సమరయ స్త్రీ అని చెప్పి పేరు పెట్టేశారు. ప్రియులారా, అది ఆమె ఇంటి పేరు కాదు, ఆమె ఒంటి పేరు కూడా కాదు. ప్రియులారా, ఊరి పేరును బట్టి కొన్నిసార్లు ప్రియులారా ఊరి పేరును బట్టి అలా పిలుస్తూ ఉంటారు. పెదలంకలో ప్రియులారా మన టీఈసీ హాస్టల్ ఒకటి ఉంది. టీఈసీ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ మేనేజర్ గారి పేరు సామీల్ గారు. అది పెదలంక. ఆయన ఇంటి పేరు తాడి. ఎవరైనా కానీ తాడి సామీల్ గారు అని పిల్లరు, పెదలంక సామీల్ గారు అంటారు. పెదలంక సామీల్ గారు అంటే, బాబో నేను తాడుండి బాబో, నా ఇంటి పేరు పెదలంక కాదు నాయన అని ఆయన ముత్తుకుంటూ ఉంటాడు. ప్రియులారా, వెస్ట్ గోదావరిలో పాస్టర్ గారు ఉన్నారు, డేవిడ్ రాజు గారు, మనందరికీ కూడా తెలుసు. ప్రియులారా, ఆయన ఇంటి పేరు బొడ్డు. ఆయన ఇంటి పేరేంటి? బొడ్డు. ఆయన ఊరి పేరు కొడమంచిలి. ఆయన ఏమంటారంటే కొడమంచిలి డేవిడ్ రాజు గారు అంటూ ఉంటారు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకేమని తెలియజేస్తూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, ఆయననే ఎందుకు ఆరాధన చేయాలి? ఆయనకే ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రియులారా, గమనించగలిగితే 2వ వచనంలో అంటాడు, నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెడతాను అంటాడు. మొదటి తీర్మానంలో ఆయనకు మొరపెట్టడానికి గల కారణం ఏంటి? ఆయనకే ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? ఆయనకే ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయనకే ఎందుకు మొరపెట్టాలి? దావీదు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, రండి, నూతన నిబంధనలో అపోస్తులుడైనటువంటి యోహాను ద్వారా వ్రాయబడినటువంటి మొదటి పత్రిక, అంటే యోహాను పత్రిక, ప్రియులారా మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట అపోస్తులుడైనటువంటి యోహాను వ్రాస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, ఎందుకు దావీదు ఇంత గొప్ప తీర్మానం చేసుకున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే, భక్తుడైనటువంటి అపోస్తులుడైన యోహాను అంటాడు, ఆయన ఎవరు అని అంటే మనం మొరపెడుతూ ఉన్నప్పుడు ఆలకించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం మొరపెట్టినప్పుడు మన మనవి ఆలకించగలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మనమేమి అడిగినను, మనమేమైతే అడుగుతూ ఉన్నామో మనము అడిగినవి దయచేయడానికి చాలిన శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, అంటే ఆయనే శక్తిమంతుడా, మిగతా వారికి శక్తి లేదా అని కనుక ఆలోచన చేస్తే నిజమే. ఇక్కడ మీకు ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండానికి మనం వచ్చినట్లయితే, దైవజనుడైనటువంటి మోషేను దేవుడు పిలిచాడు. అబ్బాయి, నీవు నాకు కావాలన్నాడు. మోషే అన్నాడు, ప్రభువా నేను నత్తుడు అన్నాడు. దేవుడు అన్నాడు, అబ్బాయి అసలు నోరిచ్చినోడు ఎవడరా? అసలు మాట ఇచ్చినోడు ఎవడరా? నేను కదా మాట ఇచ్చినోడిని, నోరిచ్చినోడిని. నేను మాట్లాడిస్తాను, నువ్వు పద అన్నాడు. నేను చేతగానోడు ప్రభువా అన్నాడు.
నేను చేయించుకుంటాను కదా నీ చేత అన్నాడు. సరే, మోషేను దేవుడు లేపాడు. ఏ అంతఃపురములో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఎక్కడి నుంచి ఏ అంతఃపురములో నుంచి బయటికి వెళ్ళిపోయాడో అదే అంతఃపురంలో ప్రియులారా ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే ఎందుకు వెళ్ళి నిలబడ్డాడు? ఇశ్రాయేలు పక్షాన దేవుడు పంపించాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వెళ్ళాడు. దేవుడు మాట్లాడమన్నాడు, చెప్పమన్నాడు. తన అన్నం తీసుకుని వెళ్ళాడు. అన్నం తీసుకుని వెళ్ళిన తర్వాత ఇదిగో ఫరో ఒప్పుకోడు. అప్పుడు మీరు ఇలాగ అద్భుత కార్యం చెయ్యండి అన్నాడు. అద్భుత కార్యం చెయ్యండి అని అంటే అక్కడ అహరోను కర్ర పడవేశాడు. అహరోను కర్ర పామైంది. అహరోను కర్ర పామైన తర్వాత ఫరో మంత్రికులను పిలిచాడు. వారు కూడా వచ్చారు. వారు కూడా కర్రలను పడేశారు. వారి కర్రలు కూడా పామైపోయింది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు అహరోను కర్రకి మాంత్రికుల కర్రకి ఏదైనా తేడా ఉందంటారా? తేడా లేదు. అహరోను కర్ర పామైంది, మాంత్రికుల కర్ర కూడా పామైంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, అహరోను కర్ర మాంత్రికుల యొక్క కర్రలను మింగేసింది అనే సంగతి అక్కడ మనం చదువుతూ ఉన్నాం. సరే, కాసేపు ఆ మాట మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను మరో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అక్కడ నుండి ప్రియులారా వారు అద్భుతాలు చూడడం ప్రారంభించారు. దేవుడు మోషేతో చెబుతా ఉన్నాడు. మోషే అహరోనుకి చెబుతా ఉన్నాడు. అహరోను ద్వారా ప్రియులారా ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే కార్యాలు జరుగుతూ ఉన్నాయో దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయుల మీదకి, ఇశ్రాయేలీయుల మీద కాకుండా ఐగుప్తీయుల మీదకి తెగుళ్లను రప్పిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క తెగులును గురించి మనం ఆలోచన చేస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక తెగులు పేలు, ఒక తెగులు రక్తం, ఒక తెగులు కప్పలం, ఒక తెగులు మిడతలు. ఇలాగూ ప్రియులారా మరి ఇంకా ఉన్న తెగుళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏమి తెగుళ్ళు? అసలు ఎందుకు ఈ తెగుళ్ళను దేవుడు రప్పించాడు? నేను చాలా ఆలోచన చేశాను. ఇలాంటి తెగుళ్ళను దేవుడు రప్పించాడేంటి అని ఆలోచన చేశాను. ప్రియులారా, ఎందుకు దేవుడు ఈ తెగుళ్ళను రప్పించాడు అని కనుక ఆలోచన చేస్తే, ఐగుప్తీయులు ప్రియులారా ఏం చేస్తారు అని అంటే, ఐగుప్తీయులు ప్రియులారా అన్నీ దేవుడే. వాళ్ళకి ఐగుప్తీయులకి అన్నీ దేవుడే. ఇప్పుడు మిడతలు ఒక దేవుని పేరు, పేలు ఒక దేవత పేరు, కప్పలు ఒక దేవుని పేరు. ఇలాగూ ప్రియులారా పేర్లు పెట్టుకొని ఆ రూపాన్ని చేసుకొని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి కప్పలున్నాయి, అది ఒక దేవతగా దాన్ని పెట్టుకొని దానికి ఆరాధన చేస్తూ ఉంటారు. మిడతలున్నాయి, దాన్ని పెట్టుకొని దానికి ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రియులారా పాముని పెట్టుకొని దానిని ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే తండ్రి అయినటువంటి దేవుడు ఈ అద్భుతాలు ఎందుకు చేశాడో, ఇలాంటి అద్భుతాలు ఎందుకు చేశాడు సంఘానికి తెలియాలి. ఈ విషయం ఎందుకు చేశాడు దేవుడు అని కనుక ఆలోచన చేసినట్లయితే, అక్కడ అహరోను కర్ర వలె మాంత్రికుల కర్ర కూడా పామైంది కదా. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన అద్భుతాన్ని చూపించాలనుకున్నాడు. మీరు మొరపెడితే వినేవాడని నేను తప్ప సృష్టిలో ఏది కూడా మీ మనవి ఆలకించదు అనేది తెలియచేయాలనుకున్నాడు. అంతవరకు ఏమనుకున్నారు అని అంటే, పేలికి దండం పెట్టినా, కప్పకి దండం పెట్టినా, పాముకి దండం పెట్టినా, జోరిగలకి దండం పెట్టినా అవన్నీ కూడా ఆలకిస్తాయి, మనకి సహాయం చేస్తాయి అని అనుకున్నారు. ఎప్పుడైతే ప్రియులారా దేవుడు వారి దేవతల పేరులతో ఉన్నటువంటి తెగుళ్లను భూమి మీదకి రప్పించాడో, ఇప్పుడు మిడతలు వచ్చినాయి, పేలు వచ్చినాయి, ప్రియులారా కప్పలు వచ్చినాయి. ఆ కప్పల పేరు మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ కప్పలు వెళ్ళట్లేదు. పేలు వచ్చినాయి, ప్రార్థన చేస్తూ ఉన్నారు ఐగుప్తీయులు, కానీ పేలు వెళ్ళట్లేదు. మిడతలు వచ్చినాయి, ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే, అవి ఆలకించవు. 115వ కీర్తనలో ఏమి రాయబడి ఉంది? 1-2 వచనాలలో 115వ కీర్తన 1-2 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. సమస్తమును
ఆయన చేయుచున్నాడు. అవి మనుష్యులు చేసిన చేతి పనులు. చూడండి ప్రియులారా, ఇప్పుడు మిడతలు ఉన్నాయి, వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. ఇప్పుడు దావీదుకి అర్థమైన విషయం ఏంటంటే, నేను మిడత దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, మిడత దగ్గరికి వెళ్ళి వేడుకుంటే మిడత నా యొక్క అవసరత తీర్చదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కప్పల దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తే, కప్పలకు చెవులు ఉన్నాయి కానీ నా యొక్క విజ్ఞాపన ఆలకించదు, నా యొక్క వేదనను చూడదు, నన్ను పట్టించుకోదు. దావీదుకి ఈ సంగతి అర్థమైంది. కానీ నేటి దినాల్లో సంఘానికి విషయం అర్థం కావట్లేదు. నేటి దినాలలో సంఘానికి విషయం అర్థం కావట్లేదు. ప్రియులారా, కంటికి కనపడే ప్రతిదీ దైవం అనుకుంటూ ఉన్నారు. ఇవి అజ్ఞానము దినాలు కాదు. దేవుడు మానవునికి ఎంత జ్ఞానం ఇచ్చాడు అని అంటే, ప్రియులారా, గాలిని మూట కడుతూ ఉన్నారు కదండి, గాలిని మూట కడుతూ ఉన్నారు. ప్రియులారా, కాసేపు మనిషిని సర్జరీ ద్వారా బల్ల మీద పడుకోబెట్టి, మత్తు ద్వారా పడుకోబెట్టి, ఆ గుండెకాయ తీసేసి పక్కన పెట్టి మరో గుండెకాయ పట్టుకొచ్చి పెట్టేసి లిగంటే మనిషి లిగిసిపోతూ ఉన్నాడు. ఇంత జ్ఞానము కలిగినటువంటి దినాలు. చెయ్యి తీసి చెయ్యెట్టేస్తున్నారు, కాలు తీసి కాలెట్టేస్తున్నారు. విజ్ఞానము కలిగే దినాలు. అందుకే అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అజ్ఞానపు కాలములను దేవుడు చూడనట్టు ఉన్నాడు. అవి అజ్ఞానపు కాలాలు. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను కదా, ఒక అజ్ఞాని నాగలంటోడు ప్రియుల రత్తరింటికి వెళ్తూ అద్దనా పెట్టి 6 ఐసులు కొని ఆ జేబులో 3 ఈ జేబులో 3 వేసుకున్నాడంట. ఏ రోజులండి అయ్యి? అజ్ఞానపు దినాలు. నిజంగానే తెలీదు. ఈ జేబులో ఐస్ వేసుకుంటే, ఈ జేబులో ఐస్ వేసుకుంటే 3 ఐసులు అబ్బా భలేగున్నాయని అత్తోరింటికి అట్టుకెళ్తున్నాను అనుకుంటే, ప్రియులారా, ఐసులు కరిగిపోయి కాళ్ళంట కారిపోతూ ఉంటే చెమట అనుకునే అజ్ఞానం రోజులవి. ఐసులు కరిగిపోతున్నాయి అన్న తెలియనటువంటి రోజులవి. అంతే కదండి. కానీ నేటి దినాల్లో ప్రియులారా, అన్నీ కూడా అందరూ ఎరిగినటువంటి వారే. మొన్న వారం రోజుల కిందట, వారమో 2 వారాల కిందట మా మనవణ్ణి మా అల్లుడు గారు హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను. ఆయన లోపలికి వెళ్ళారు, బయట నేను ఎత్తుకుని ఉన్నాను. అన్ని జ్వరం వచ్చిందని ఎత్తుకుని ఉంటే, ఆడి వయసు కొంచెం 1 సంవత్సరం పెద్దదేమో ఒక అమ్మాయి, 4 సంవత్సరాల అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, నాతో మాట్లాడుతుంది. ఎన్ని సంవత్సరాల అమ్మాయి? 4 సంవత్సరాల అమ్మాయి. ఆయన ఎవడో అన్నది, ఎత్తుకున్నవాడు ఈ పిల్లోడు ఎవడో అన్నది. నా మనవడమ్మా అన్నాను. నా మనవడు అంటే ఆ పిల్ల అంటుంది, యా కొడుకు కాదా అన్నది. కొడుకు కాదమ్మా అన్నాను. యా కొడుకు ఎందుకు కాదు, నీ కొడుకు లేడా అన్నది. కొడుకున్నాడమ్మా అన్నాను. మరి ఈడెందుకు కొడుకు కాదు అన్నది. ఆ పిల్ల ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయాను. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. మనవడంటే కొడుకు కాదా అంటది. ఏమండి, మనవడు ఎందుకు అన్నావంటది. ఏమయ్యింది అంటది. నీకేమైందని వచ్చావమ్మా అన్న. నీకేమైందని వచ్చావు? నాకు జ్వరం వచ్చింది. మరి వీడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఎక్కడికే తీసుకురావాలేంటి అన్నాను. మరి నువ్వెందుకు వచ్చావమ్మా? ఏమడుగుతావు అంటే, నేనెందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియులారా, ఇప్పుడు దినాలు ఎలాంటివంటే విజ్ఞానము కలిగినటువంటి దినాలు, జ్ఞానము కలిగినటువంటి దినాలు. ప్రియులారా, 3-4 సంవత్సరాలు మన ఇంట్లో పిల్లలు కొంటలేదు. ఒక టచ్ ఫోన్ ఇస్తే ఆ లాక్ నువ్వైనా మర్చిపోతున్నావేమో, కానీ ఆడు మాత్రం టక్టకా ఓపెన్ చేసేస్తున్నాడు. ఏంటి, వాళ్ళు మాత్రం మర్చిపోవట్లేదు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి అజ్ఞాన కాలాలు. దేవుడు చూడనట్టు వదిలేశాడు. కానీ ఇప్పుడు దినాలు అజ్ఞానము దినాలు కాదు. నువ్వు ఎరిగినటువంటి దానవు, ఎరిగినటువంటి వాడవు. ఎవరు దేవుడు, ఎవరి దగ్గరికి రావాలో, ఎవరు నిన్ను సృష్టించాడో, సృష్టికర్త ఎవరో. మా తాత పాడుతూ ఉండేవాడు. మా తాత ప్రతిరోజు కూడా సాయంకాలం 6 గంటలకి భోంచేసేవాడు. 6 గంటలకు భోంచేసి మా ఊర్లో సినిమా హాల్ ఉండేది. అక్కడ హోటల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి 6 గంటలకు భోంచేసిన తర్వాత చేసి హోటల్కి వెళ్ళేవాడు. హోటల్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి వచ్చేవాడు.
టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళేవాడు టిఫిన్ చేయడానికి. టిఫిన్ చేసి వచ్చిన తర్వాత మా తాత ఉన్న కాలంలో దోళ్ళుండి, చాలా దోళ్ళుండి, పాకు ఉండేది. ఆ పాక మధ్యలో మడత మంచం వేసుకుని ఆ మంచం మీద పడుకుని పాటలు పాడుతూ ఉండేవాడు. ఏం పాడుతూ ఉండేవాడు అని అంటే, దేవుడు చేసిన మట్టి బొమ్మను చూసి, ఏంటమ్మా, దేవుడు కుమ్మరి చేసిన మట్టి బొమ్మను చూసి అండి, కమ్మరి చేసిన ఈ ఆ ఇనుప మోక్కను చూచి ఏమంటా ఉన్నారు? సుబ్బారాయుడందురాలో జన్లరా అంటే ప్రిలారా ఒక్కొక్క ఆకారానికి ఒక్కొక్క రూపం తగిలించేశారు అండి. ఒక్కొక్క ఆకారానికి ఒక్కొక్క రూపం. కానీ దావీదు అంటున్నాడు, ఈ రూపాలలో శక్తి లేదు, వీటిలో మహిమ లేదు. ఎవరికి ప్రార్థన చేయాలో వానికే నేను ప్రార్థన చేస్తాను. ఏమంటా ఉన్నాడు? 116వ కీర్తన 2వ చరణంలో, నా జీవిత కాలమంతయు నేను ఆయనకి మొరపెడతాను. ఎందుకు మొరపెడతాను అని అంటే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అని అంటే, మనం ఏది అడిగినా సరే మన మనవి ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్ర. మన మనవిని ఆలకించే దేవుడు, మన మనవిని ఆలకించే దేవుడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. అందుకే లూకా సువార్తలో 18వ అధ్యాయంలో 1వ వచనంలో వ్రాయబడి ఉంది, విసుకక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. అపోస్తలుడు పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో, ప్రతి సమయం అందును ప్రార్థన చేయండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. రండి అందరం కలిసి ఒక వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 4వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, కాగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా మీరు చేసిన మనవిని నేను అంగీకరించుచున్నాను, మీ మాటలను బట్టి మన దేవుడని యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, ఆయన సమాధానం ఇచ్చేవాడు, ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఇర్మియా అంటాడు కదా, ఆయన చెప్పినదంతా నేను మీకు తెలియచేస్తాను అంటే, ఆయన మన మనవిని ఆలకించేవాడు, మన విజ్ఞాపనను ఆలకించేవాడు. కాబట్టి ఇప్పుడు దావీదు అంటాడు, అయ్యా నేను బ్రతికినంత కాలము నా జీవితాంతము కూడా నీకు మాత్రమే నేను మొరపెడతాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఎవరికి మొరపెడతా ఉన్నాము? మనం ఎవరికి మొరపెడతా ఉన్నాము? అందరికీ మొరపెడుతున్నామండి పాస్టర్ గారు, అందరికీ మొరపెడుతూ ఉన్నామండి పాస్టర్ గారు. కాదు కాదు ప్రియులారా, కొందరు అంటారు, ఎవరైతే ఏంటండి, ఎవరైతే ఏంటండి, రూపాలు వేరు కానీ దేవుడు ఒక్కడేనండి అంటారు. ప్రియులారా, ఈయన మా నాన్నగారు అనుకుందాం కాసేపు. ఈయన మా నాన్నగారు, ఈయన మనిషే, ఈయనకి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ప్రియులారా 2 కాళ్ళు ఉన్నాయి, మనిషి. ఈయన మా నాన్నగారు, ఈయనకు కూడా 2 కాళ్ళు 2 చెవులు 2 ముక్కులు ఉన్నాయని ఈయన మా నాన్నగారు అవుతారా? రూపం ఒకటే కదా, మనిషి రూపమే కదా నాన్నగారా? కాదు. గమనించండి ప్రియులారా, ఈ వ్యత్యాసం మనం గమనించలేకపోతూ ఉన్నాం, ఈ తేడా మనం గమనించలేకపోతూ ఉన్నాం. అందరూ దేవుడేనండి, అందరూ దేవుడేనండి, రైటే. మరి నీ మనవి వినగలుగుతూ ఉన్నాడా? నీకు సమాధానం ఇవ్వగలుగుతూ ఉన్నాడా? ఎంతకాలం 2 తలంపుల మధ్య, ఏలి ఏమంటాడమ్మా, ఎంతకాలం 2 తలంపుల మధ్య ప్రయాణం చేస్తారు? మీరు అలాగంటే అలాగుండండి, ఇలాగైతే ఇలాగుండండి.
యెహోషువ ఏమంటాడు 24 అధ్యాయం యెహోషువ గ్రంథంలో, మీరు ఎటైతే అటు ఉండండి, మీరేం చేస్తారో చేసుకోండి, నేను మట్టికి నా బిడ్డల మట్టికి ఈయన వైపే ఉంటాం. ఎందుకో తెలుసా? నన్ను విడిపించినటువంటి వాడు, నన్ను ఉద్ధరించినటువంటి వాడు, బానిసత్వం నుండి లేపినటువంటి వాడు, శాపము నుండి విడిపించిన వాడు, శ్రేష్టమైన భూభాగంలోనికి నడిపించినటువంటి వాడు, ఒక ఉన్నతమైన భాగ్యం కొరకు సిద్ధపరిచిన వాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ప్రియులారా, భక్తులైనటువంటి వారే ప్రియులారా ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఎందుకు పనికిరానటువంటి మనము సరైనటువంటి నిర్ణయంలోనికి రాలేకపోతా ఉన్నాము, సరైనటువంటి ఆలోచన చేయలేకపోతా ఉన్నాము. చాలామంది అభిప్రాయాలు ఏంటంటే కనపడిన ప్రతిదీ దేవుడే అండి, కనపడింది ప్రతిదీ దేవుడే. కానీ ఇక్కడ దావీదు అంటాడు, నేను ఆయనకి మాత్రమే మొరపెడతాను, ఆయన మాత్రమే నేను స్తుతిస్తాను. కారణం ఏంటో తెలుసా? నా మనవి విన్నటువంటి వాడు ఆయన, నా కష్టకాలంలో ఆదరించిన వాడు ఆయన, నా దీనస్థితిలో ఉద్ధరించిన వాడు ఆయన. 23వ కీర్తనలో ఆఖరి శరణంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములుగా దయ చేయగలిగినటువంటి వాడు ఆయన, నా బలహీనతల నుండి విడిపించినటువంటి వాడు ఆయన. ఆయన అంటాడు 42వ కీర్తన అనుకుంటాను, నాకు బలహీనత కలిగితే లోకులందరూ అనుకున్నారు. చదవమ్మా మాట. 41 ఏమనుకున్నారు? కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడి పడక విడిచి లేవడం చెప్పుకున్నారు. కానీ ప్రియులారా, ఆ బలహీనతల నుండి లేపినటువంటి వాడు, దేవునికి స్తోత్ర, నా బలహీనతలో మొరపెట్టగా ఆలకించిన వాడు, ఆయనను స్తుతించకుండా నేను ఎలా ఉండగలను, ఆయనను మహిమపరచకుండా నేను ఎలా ఉండగలను? లోకులు అనుకున్నారంట అయిపోయింది ఇడు పని, అయిపోయింది ఇడు పని. కానీ ఆయన అంటా ఉన్నాడు, నీవు నాకు మొర్రపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. అందుకే 3వ వచనంలో వ్రాయబడి ఉంది, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగా నీవే వానిని స్వస్థపరచుదువు. 2వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట అని గనక మనం ఆలోచన చేస్తున్నట్లయితే, అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను ఆయనను మాత్రమే స్తుతిస్తాను, నేను ఆయనను మాత్రమే ఆరాధన చేస్తాను, ఆయనకు మాత్రమే నేను ప్రార్థన చేస్తాను. నేను ముగిస్తూ ఉన్నాను. ముగించడానికి ముందు ఒక ప్రశ్నార్థకం నేను మీ ముందు పెట్టాలి అని అనుకుంటూ ఉన్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు, ఆయన మాత్రమే దైవము అన్నాడు. మరి నీ అంతరంగంలో చేతిలో బైబిల్ ఉంది, మంచిదే. ఉదయకాలం సాయంకాలం ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. మరి ఈయన మాత్రమే దైవము అని నమ్మగలుగుతూ ఉన్నావా? ఈయన మీదే కేవలం ఆధారపడగలుగుతూ ఉన్నావా? నా విజ్ఞాపన ఆలకించేవాడు ఈయన అని చెప్పి నీవు ఈ గ్రంథాన్ని ఆశ్రయించగలుగుతూ ఉన్నావా అని గనక ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రియులారా, మొదటి కీర్తనలో వ్రాయబడి ఉంది, సమస్య వచ్చినప్పుడు గాలి చెదరగొట్టు పుట్టులాగా ఉంటున్నామేమో, ఎగిరిపోతూ ఉన్నాము, నిలబడలేకపోతూ ఉన్నాము, కన్నీరు కార్చలేకపోతూ ఉన్నాము, ప్రార్థన చెయ్యలేకపోతూ ఉన్నాము, ఆయన మీద ఆధారపడలేకపోతూ ఉన్నాము. అన్నీ కలిగి ఉన్నప్పుడేమో యేసుబాబు దేవుడు, ప్రియులారా, ఆరోగ్యం పాడైనప్పుడేమో మనుషులే దేవుళ్ళుగా నీకు కనబడుతూ ఉన్నారేమో. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, చక్రవర్తి అయిన దావీదు అంటాడు, ఎల్లవేళలా ఆయనే దేవుడు. ఎందుకు అనంటే ఆయన నా మరవినే దేవుడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించే దేవుడు. దీనదశలో నుండి లేవ తీసుకొచ్చాడు. 136 కీర్తనలు 23వ శరణంలో ఆయన వ్రాయబడి ఉంది, దీనదశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు, లేవనెత్తాడు. 113వ కీర్తనలో ఆఖరి శరణంలో వ్రాయబడి ఉంది, పెంట కుప్పల మీద ఉన్నప్పుడు లేవనెత్తిన దేవుడు. దావీదు అంటాడు, నాకు ఏదీ లేనప్పుడు ఎవ్వరు కూడా నన్ను దరి చేరనివ్వలేదు, అందరూ కూడా పనికిరాని వాడవు, చేతకాని వాడవు అన్నారు. కానీ నా దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన విన్నాడు, ఆదరించాడు, లేవనెత్తాడు. ఇప్పుడు ఆయనను కాకుండా వేరే వారికి నేను ఎలా మొరపెట్టగలను, వేరే వారిని ఎలా స్తుతించగలను? కాబట్టి నా బ్రతుకంత, నాకు ప్రాణమున్నంత వరకు, నా జీవితాంతము, ఆ మాట మనం చదివితే
ఆ మాట కనుక మనం ఆలోచన చేస్తే ఏదో 50 సంవత్సరాలు 25 సంవత్సరాలని కాదు, దేవుడు నాకు భూమి మీద ఎంతైతే ఆయుష్ ఇస్తాడో ఆయుష్ ఉన్నంత కాలము నేను మాత్రం ఆయనకి మొరపెడతాను. తల వంచండి, కళ్ళు మూయండి, ఒక్క మాట ప్రభుతో చెప్పండి. అయ్యా, అప్పుడప్పుడు జారిపోతున్నానేమో, అప్పుడప్పుడు తొలగిపోతున్నానేమో, కష్టం వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళి వేడుకుంటున్నానేమో, నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు చక్రవర్తి అయినటువంటి దావీదు జీవితంలో మీరు నాకు అద్భుతమైన పాఠం నేర్పించారు. అవును, నిజమే కదయ్యా, నీవే దేవుడవు, నీవే రాజువు, నీవే చక్రవర్తివి, నీవు తప్ప ఆధారం ఏది లేదు, నీవు తప్ప క్షమాధారం ఏది లేదు. అలా చేయకపోవటం పాపమని గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయనను తప్పి వేరొకని హత్తు వారికి శ్రమలు అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ ఇంటి మీదకి శ్రమలు రాకుండా ఉండాలంటే, నీ ఇంటి మీదకి శోధన రాకుండా ఉండాలి అనంటే, నీ ఇంటి మీదకి శాపం రాకుండా ఉండాలి అనంటే, నిన్ను నీ కుటుంబాన్ని శాపం ఏలుబడి చేయకుండా ఉండాలి అనంటే ఆయన మాత్రమే దేవుడని చెప్పి ఆయన దగ్గరికి వద్దాం, ఆయన మాట విందాం, ఆయనను మాత్రమే ఆరాధన చేద్దాం. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. అనుగ్రహించిన వర్తమానాన్ని దీవించు. బిడ్డలు విన్నారు నా ప్రభు, ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించండి. 2 తలంపుల మధ్య ఉంటే తలంపులను సరిచేయండి. 2 ఉద్దేశాల మధ్య ఉంటే వారి ఉద్దేశాలను సరిచేయండి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది తెలుపు, ఏది నలుపు, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో బిడ్డలకు తెలియచేయండి. శాపమును విడిచి ఆశీర్వాదం వైపు, ప్రభా శ్రమలను విడిచి జీవం వైపు, నాయన నిజ దేవుడైనటువంటి నీ వైపు ఆకర్షించబడ్డానికి కృప చేయండి. జ్ఞానోదయము కలిగి ఉంచండి. యేసయ్య పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం